వీడేంటి కాఫీ తాగుతూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు, అసలు ఎక్కడ ఉన్నాడు వీడు అని అనుకుంటున్నారా? అయితే మీరే చూసేయండి. కొంచెం రివైండ్ చేసుకుంటే సరిపోతుంది, మీరు అలాగే చూస్తూ ఉండండి, నేనే రివైండ్ చేస్తాను. ఓకే, లెట్స్ రివైండ్. హే హాయ్, ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నాను, మీరు కూడా బాగున్నారా అనేసి నేను అనుకున్నాను. ఏమంటున్నారు? అబ్బా ఇలాగ ఇబ్బంది పెట్టేస్తే ఎలాగండి? ఐ లవ్ యూ టూ. సరే 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 కానీ సో ఈ రోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మండపేట నుంచి 8 కిలోమీటర్స్ దూరంలో ఉన్న పెనికేరు అనే విలేజ్కి వెళ్తున్నాం అనమాట. అక్కడ ఒక 2 days స్టే చేసి మళ్ళీ తిరిగి వచ్చేస్తాం అనమాట. అది సంగతి. ఇది ఒక ఫ్యామిలీ పిక్నిక్ లాగా అనమాట. ఫ్యామిలీ పిక్నిక్ లాగా కాదు, యాక్చువల్గా చెప్పాలంటే ఫ్యామిలీ పిక్నికే అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, పదం జర్నీ స్టార్ట్ చేసేద్దాం. అసలు పెనికేరు అనే విలేజ్లో ఏం చేస్తుందని అనుకుంటున్నారా? పెనికేరు అనే విలేజ్లో ఓల్డ్ ట్రెడిషనల్ హౌస్ ఉందండి. ఇది చాలా ఓల్డ్ అనమాట. మండువాళ్ళు ఒగ్గిళ్ళు అంటారు చూడండి, అది ఉంది ఇక్కడ. సో అక్కడ స్టే చేయడానికి వచ్చాను. యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఒక నా డ్రీమ్ హౌస్ అనమాట. సో ఫైనలీ ఐ మేడ్ ఇట్ టు మై డ్రీమ్ హౌస్ అనమాట. అండ్ అదే కాకుండా ఆఫ్టర్ 2 hours ఆఫ్ లాంగ్ జర్నీ మనము ఇక్కడికి పెనికేరు అనే విలేజ్కి వచ్చేసాం. లాంగ్ కాదు, షార్ట్ జర్నీ. కానీ మనం ఏం చేసామంటే అక్కడక్కడ ఆగి రావడం వల్ల మనకి 2 hours లాంగ్ అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇంకెందుకు ఆలస్యం, పదం లాంగ్కి వెళ్ళిపోదాం. సో ఇదిగోనండి మన ఓనర్ ఆఫ్ ద హౌస్. మా ఆయన ఎలా ఉన్నారు? అన్న చాలా కెమెరా షై అన్నమాట, అందుకని చెప్పి ఎక్కువ ఇబ్బంది పడుతున్నాడు. సో అన్నయ్య పేరు ప్రణయ్ అన్నమాట. మనకి స్టే ఇచ్చింది ఈ అన్నయ్యే. థ్యాంక్స్ అన్న. అబ్బా అలసిపోయానండి చాలా దారుణంగా, ఎందుకంటే రోడ్డు అసలు బాగాలేదు, కుదుపుల మీద కుదుపులు అనమాట. మొత్తం బండి ఇలాగే వెళ్తానే ఉంది. ఏం లేదు, చిన్న న్యాప్ తీసుకుని అలా పడుకుని వెంటనే లెగిసి ఇంకా మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేసేస్తాను. సరేనా? ఇంకా బాయ్. సో అదనమాట, మీరు చూసేలోపు నేను కాఫీ కూడా ఒకటేసాను. యాక్చువల్గా ఇక్కడ ఫుల్ వైబ్ ఉంది, కానీ సంథింగ్ ఏదో మిస్ అవుతుంది అనమాట. ఏంటో అర్థం కావట్లేదు. బహుశా నా గెటప్ ఏమో అనిపిస్తుంది నాకు. ఇప్పుడు వైబ్ సెట్ అయినట్టుంది కదా, ఇంకా ఆలస్యం చేయకుండా పదండి ఇల్లు చూపించేస్తాను. సో ఇదేనండి మన ఓల్డ్ ట్రెడిషనల్ హౌస్. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. పదండి లోనికి వెళ్ళిపోదాం. ఇంతకీ తలుపు తీస్తారో లేదో తెలీదు, తలుపు కొట్టాలి. బాబు హాయ్, వచ్చేసారా? మీకోసం వెయిట్ చేస్తున్నాను, పదండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది మన మండువా అనమాట. ఇదిగోండి, ఈ మండువా చూసుకుంటే ఎగ్జాక్ట్గా సెంటర్ ఆఫ్ ద హౌస్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకి వెంటిలేషన్కి అండ్ సన్లైట్గా మంచిగా రావడానికి ఇది మంచిగా ఎగ్జాక్ట్గా సెంటర్లో పెడతారనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ఓన్లీ రైనీ సీజన్లోనే పెడతారనమాట. నార్మల్ టైమ్స్లో ఓపెన్గా ఉంటుంది. రైనీ సీజన్లోనే ప్రత్యేకంగా ఎందుకు పెడతారంటే వర్షం నీళ్ళు మొత్తం ఇలా స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి అనమాట. సో ఇది పెట్టడం వల్ల ఏమవుతుందంటే వర్షం నీళ్ళు అంతా ఇలా వచ్చేసి ఇక్కడ నుంచి డ్రైన్ అయిపోద్ది అనమాట. ఈ స్విచ్ బోర్డ్ చూడండి ఎంత పాతదో, అయినా సరే మంచి వర్కింగ్ కండిషన్లో ఉందన్నమాట. ఇదిగోండి, యాక్చువల్గా చెప్పాలంటే వీళ్ళు చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు, అందుకే ఇల్లు మొత్తం కొత్త దానిలాగా ఉందన్నమాట. అండ్ అదే కాకుండా ఈ ఇంటికి పెద్ద హిస్టరీయే ఉంది. ఎందుకంటే ఈ ఇల్లు ఎప్పుడు కట్టారంటే 1890sలో బిల్డ్ చేశారంట. అండ్ ఎగ్జాక్ట్ ఇయర్ చెప్పాలంటే 1899లో బిల్డ్ చేశారంట. అండ్ ఇవి చూడండి యాంటిక్ పీసెస్ అనమాట. సో ఇది ఒక బెడ్రూమ్ అనమాట. పదంలో లోనికి వెళ్ళిపోదాం, చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఈ రూమ్లోకి వచ్చిన వెంటనే మనకి గుండిగలు కనిపిస్తాయి అనమాట, పాత కాలపు గుండిగలు అవన్నీ. అదే కాకుండా ఈ ల్యాంటర్న్ చూసారా ఎలా ఉందో? ఇక్కడ మరి ఎలా యూస్ చేసేవారో ఏంటో తెలియదు, కానీ ఇది డోర్ ఓపెన్ అవుతుంది అనుకుంటా ఇది. అండ్ అదే కాకుండా ఇది చూడండి క్రేన్ స్టిక్ అనమాట ఇది. అండ్ ఇది ఏంటంటే ఇక్కడ అప్పట్లో దీపాలు అవి పెట్టుకునేవారు అనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఈమె కూడా మంచి వింటేజ్ పీస్ అండి, మంచి ఓల్డ్ పీస్ అనమాట. మా అమ్మగారు కాదండి, మా అమ్మగారిని కాదు, కానీ ఉయ్యాలు చూడండి, ఉయ్యాలు బాగుంది కదా చాలా. అండ్ ఇది మన కిచెన్ అనమాట. ఇది మన డైనింగ్ టేబుల్.
అండ్ మీకు ఇంకా చాలా ఉన్నాయి ఐటమ్స్ చూపిస్తాను. ఇదిగోండి ఇది. దీన్ని ఇక్కడ మీరు చూసుకుంటే లకడికా కాటి ఒకటి ఉందన్నమాట. మరి తెలుగులో దీన్ని ఏమంటారో నాకు తెలీదు. హిందీలో అయితే లకడికా కాటి అంటారు. ఇదిగోనండి, ఇది వేరే రూమ్ అనమాట. పదండి, ఇది కూడా మీకు చూపించేస్తాను. ఈ రూమ్కి ఎంటర్ అయిన వెంటనే ఎలా ఉంటుంది అనమాట. ఈ మంచం చూసారు ఎలా ఉందో, పడుకుంటే సమ్మగా నిద్ర వచ్చేసి ఎలా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ దోమల తర వేసుకోవడానికి కూడా ఉంది అవైలబుల్గా. అంటే ఏవో తాళ్ళు ఉంటాయి కదా ఇలా కట్టుకోవడానికి, అలా ఉంది. అండ్ ఆ ఏసీ చూడండి, అది కూడా పాత యాంటిక్ పీస్ లాగా ఉంది. కానీ యాంటిక్ పీస్ కాదు, పాత ఏసీ అనమాట. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి, పాత ఐటమ్స్. కానీ అందులో నాకు బాగా నచ్చింది ఐటమ్ ఏంటంటే ఇదనమాట. ఇది ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డు, సిల్వర్తో చేసింది. అండ్ ఒకవేళ మీరు కనుక ఇలాంటి మండువాలో స్టే చేయాలనుకుంటే కనుక నేను హోస్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. కాంటాక్ట్ అవ్వాల్సిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఈ రేడియో చూడండి ఎలా ఉందో, పని చేస్తుందో లేదో. సో ఇప్పుడు మీరు మాస్టర్ బెడ్రూమ్ చూస్తారు కదా, ఇంకొక బెడ్రూమ్ కూడా ఉంది, అది కూడా చూపించేస్తాను పదం. సో ఈ థర్డ్ బెడ్రూమ్కి ఎంటర్ అయిన వెంటనే ఎలా ఉంటుందంటే ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట. ఈ చిన్న ఫ్రిడ్జ్ ఒకటి ఉంటుంది, మళ్ళీ ఇక్కడ ఒక పాతకాలపు అద్దం ఒకటి ఉంది, ఇక్కడ ఒక చిన్న కాట్ ఉంది మళ్ళీ. అండ్ అంతే, సింపుల్గా చిన్న రూమ్ అనమాట. అండ్ ఇక్కడి నుంచి బయటికి వెళ్తే కనుక మనకేం వస్తుందంటే ఇది బాత్రూమ్ వస్తుంది ఇటుపక్క, అండ్ ఇటుపక్క మళ్ళీ వరండా, అది కుళాయి, బోర్. ఇది బయట వరండా అనమాట. చూసారా మొక్కలతో అది ఇది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ చిలకలకి వీటికి కూడా కొంచెం గుడిసెల్లాగా ఒక హోల్ లాగా ఉందన్నమాట. అటుపక్క నేను చూశాను, ఈ ఎడ్జ్ ఉంది చూడండి, ఇక్కడ ఇలా ఒక హోల్ లాగా ఉందన్నమాట. అది ఎందుకని అడిగితే పక్షులకి అవి అనేసి అన్నారు. యాక్చువల్గా అది చాలా బెస్ట్ ఐడియా, మనం కూడా అలా చేసుకుంటే బెటర్. కానీ ఇప్పుడు ఎవడ ఇవన్నీ పట్టించుకుంటున్నాడు. సో అంతేనండి, ఇదే మన ఇల్లు హోమ్ టూర్ అనమాట. చూసేసారు కదా, మన అంటే మంది కాదు, జస్ట్ స్టే చేయడానికి వచ్చాము 2 days అంతేనండి. మరి ఇంతటితో ఈ బ్లాగ్ సమాప్తం. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. బాయ్. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. 1 2 3 यारा पर डबलेरा Uy, ya lo he dicho.